మీరందరూ బాగున్నారా? మీరు పెడుతున్న ప్రార్థన రిక్వెస్ట్లకి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు ఓడిపోయారో, ఎక్కడైతే తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో అదే స్థలంలో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. గుండెల మీద చేతులు వేసుకుని ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మన ప్రభు తన బిడ్డలకి ఎప్పుడు అన్యాయం చేసే దేవుడు కాదు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు చాలామంది జీవితంలో ఏదో తెలియని దుఃఖము, కొంతమంది ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు చాలా బిగ్గరగా ఏడుస్తూ ఉంటారు. కొంతమంది ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు కూడా ఒక సేవకుడిగా నేను కొంతమందిని గమనిస్తూ ఉంటాను. ఏదో తెలియని వేదన, నోరు తెరిచి ఆడలేని పరిస్థితి మధ్యన వారు ఉంటూ అలా కన్నీరు కారుస్తూ నేల మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఎంత బాధ ఉంటే అలా ఏడుస్తారు. కానీ వారు ఏడుస్తున్నప్పుడు ఒక సేవకుడిగా నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈరోజు వారు ఏడుస్తున్నారు కానీ ఆ కన్నీటికి తగిన ప్రతిఫలాలు నా ప్రభు ఇవ్వబోతున్నారు. ఈరోజు నువ్వు ఎందు నిమిత్తం ఏడుస్తున్నావో నాకు తెలియదు కానీ అయ్యా, దేవునికి సమస్తము తెలుసు. కొన్ని బాధలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఈ మధ్యన కుటుంబ సమస్యలు చాలా ఎక్కువైపోయాయి. అప్పుల బాధలు చాలా ఎక్కువైపోయాయి. కొంతమంది మన బిడ్డలు డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ప్రిపరేషన్ జరుగుతోంది. కొంతమంది ఉద్యోగాల కోసం చాలా ట్రయల్స్ వేస్తూ ఉన్నారు. కొంతమంది వివాహం జరగక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. కొంతమంది ఆరోగ్య రీతిలో ఎన్నో సమస్యలు అనుభవిస్తూ హాస్పిటల్కి లక్షలు ఖర్చు పెడుతూ ఒంటరిగా ఏడుస్తున్న కుటుంబాలు ఉన్నాయి. అయ్యా, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఈరోజు కన్నీరు కారుస్తున్నారు. రేపు ఎంతైతే కన్నీరు కార్చారో దానికన్నా రెట్టింపు సంతోషాన్ని నా ప్రభు మీకు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే నా ప్రభు కన్నీటి ప్రార్థనను తృణీకరించే దేవుడు కాదు, ఆ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు ఆయన. నీ కన్నీరుని చూసి మనుషుల్ని తృణీకరిస్తున్నారేమో, నీ కన్నీరుని చూసి కొంతమంది నేను చులకనగా చేస్తున్నారేమో, కానీ కంగారు పడకు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఎందుకంటే ఓ రోజు హిజ్కియా ఏడుస్తున్నాడయ్యా, ప్రభు సన్నిధిలో పడి కన్నీరు కారుస్తున్నాడు. మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు చనిపోతున్నావు, ఇల్లంతా చక్కబెట్టుకోమని ప్రభు దగ్గర నుంచే వర్తమానం వచ్చింది. ఆయన దగ్గర నుంచే నువ్వు చనిపోతావు అని చెప్పారు. కానీ ఆయన మనస్సుని ఎలా మార్చాలో హిజ్కియాకి తెలుసు. హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ఏడుస్తున్నాడో, అతను రాజు స్థానంలో ఉన్నాడు. ఆ రాజుగా ఉండిన అతను కూడా ఒక చిన్న పిల్లవాడు ఏడ్చినట్లు ప్రభు పాదాల దగ్గర పడి, తండ్రి నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభా, నువ్వు మర్చిపోయావని కాదు, నువ్వు నన్ను విడిచిపెట్టావని కాదు, ఈ సమయాన్ని కూడా నా ప్రార్థన అంగీకరించగలిగిన దేవుడు అని ప్రభు భుజాల మీద పడి ఏడుస్తున్న హిజ్కియాకి మరలా ఒక శుభవార్త వచ్చింది. దేవుని ప్రవక్త నడిమిషాలు దాటక మునిపే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నా బిడ్డ ఏడుస్తున్నాడయ్యా, నా బిడ్డ ప్రార్థన విన్నానని చెప్పు, అతని కన్నీరు నేను చూచానని చెప్పు, అతనికి వెళ్ళి ఒక శుభవార్త చెప్పయ్యా, 15 సంవత్సరాలు తనకు బహుమానంగా ఇస్తున్నాను,